నమస్కారం, నేను రచన. తాండవ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తుని పట్టణంలో నిర్వహించిన బాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా పాల్గొని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దాడిశెట్టి రాజా, ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలను మోసం చేసే విధానాన్ని విడనాడి ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెన్నుపోటుకి 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ, ప్రతి యువత, ప్రతి విద్యార్థి, ప్రతి రైతు, ప్రతి ఉద్యోగి కూడా వెన్నుపోటుకి గురై 2 సంవత్సరాలు అవుతుంది. దానికి నిరసనగా ఈరోజు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని దహనం చేయడం జరిగింది. తుని మండలం ఎస్సానవరం గ్రామంలో దహనం చేయడం జరిగింది. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రెట్టింపు చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలను మభ్యపెట్టడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవసాయం కానీ ఈ 2 సంవత్సరాల్లో కుంటుపడిపోయిన పరిస్థితి. ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మీరు చేసిన విధ్వంసం కంటికి కనబడుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లో మీరు చేసే విధ్వంసం ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా కంటికి కనపడుతుంది. ఇవేమీ ప్రజలకి తెలియకూడదు, మభ్యపెట్టే విధంగా మరి చూస్తున్నాం. మరి ఏ రకంగా నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు విద్యార్థులకు పరీక్ష రాసిన విద్యార్థులు పూర్తిగా మోసపోయామని చెప్పేసి గొగ్గోలు పెడుతుంటే, సాక్ష్యాధారాలతో సహా జీవోలు ఎదుర్కొంటా పెట్టి మరీ ప్రతిపక్ష నాయకుడి దగ్గర మాట్లాడుతుంటే, మరి ఈరోజు రాష్ట్రంలో మంత్రులు కానీ ఏమని మాట్లాడుతున్నారు? ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాల మీద ప్రశ్నించట్లేదు. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.